ఓం గణేష శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 27వ తారీఖు సోమవారం. సంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనవ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షంలో ఏకాదశి రాత్రి 7:56 వరకు ఉంది. పుబ్బా నక్షత్రం రాత్రి 10:54 వరకు, ఉదయం 6:50 నుంచి 8:30 వరకు ఉంది. ఇక మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:30 నుంచి 1:16 వరకు, మళ్ళీ 2:50 నుంచి 3:44 వరకు కూడా ఉన్నది దుర్ముహూర్తం. ఇవాళ ఏకాదశి తిథి, వారం రెండు కూడా మంచిదే కాబట్టి ఏదైనా కార్యక్రమాలు ప్రారంభించుకోవాలంటే ప్రారంభించుకోవచ్చు. వర్జ్యం దుర్ముహూర్తం మినహాయించుకొని తారాబలం చూసుకొని ఏదైనా పనులు కావాలంటే చేసుకోవచ్చు. ఏకాదశి మంచిదే. ఇంకా తర్వాత చూసినట్లయితే ఇవాళ శివుడికి చాలా ప్రీతికరమైన రోజు. ఏకాదశి కలిసి వచ్చింది కాబట్టి ఇంట్లో కానీ లేకపోతే దేవాలయాల్లో కానీ శివాభిషేకాలు చేసుకుంటే చాలా పుణ్యప్రదం అని మనం చెప్పుకోవచ్చు. శివానుగ్రహం వల్ల సమస్త దేవతల యొక్క అనుగ్రహం, సమస్త గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటాయని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంట్లో శివస్తోత్రాలు చదువుకోవటం మంచిది. తర్వాతనేమో ముఖ్యమైనది ఏంటంటే ఈ రోజున మరొకటి, సత్యనారాయణ స్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి యొక్క కళ్యాణం ఈరోజు జరుగుతున్నది. ఇక్కడి నుంచి 4 రోజుల పాటు ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి అన్నవరంలో. అక్కడ వెలిసినటువంటి స్వామి ఆయన సత్యం అండి, సత్యమే స్వరూపంగా. ఇప్పుడు రామాయణంలో కూడా రాముడికి ధర్మము సత్యము 2 పాదాలు అన్నట్టుగా వాల్మీకి వర్ణిస్తాడు. అందువల్ల అటువంటి ఆ సత్యస్వరూపుడే సత్యనారాయణ స్వామి. ఆయన పూర్తి పేరు ఏంటంటే వీర వెంకట సత్యనారాయణ స్వామి అండి. ఆ అమ్మవారి పేరేమో సత్యవతీదేవి. మళ్ళీ పక్కనే శివుడు కూడా ఉంటాడు ఆయనకి. అది ఈ హరిహర స్వరూపమైనటువంటి క్షేత్రం ఇది. మామూలుగా ఎలా ఉంటుందంటే రామాలయం ఉంటే ఏదో పక్కన శివాలయమో, లేకపోతే ప్రసిద్ధమైంది శివాలయం ఉంటే పక్కన చిన్నదైన రామాలయం, ఇట్లా శివకేశవాభేదాన్ని మన పూర్వీకులు పాటిస్తూ వచ్చారు. మీరు గమనించండి, పెద్ద పెద్ద క్షేత్రాల్లో కూడా శివుడు ఉన్న చోటేమో చిన్నది రామాలయం ఉంటుంది, పెద్ద రామాలయం ఉన్న చోట చిన్న శివాలయం ఉంటుంది. అంటే రెండింటినీ మనం దర్శించాలి. శివుడికి విష్ణువుకు భేదం లేదని మన పెద్దవాళ్ళు సూచించారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇద్దరు ఒకే చోట ఉన్నారండి. ఈయన విష్ణువు ఉన్నాడు, పక్కనే శివుడు ఉన్నాడు. ఇటువంటి చోట ఆరాధిస్తా చాలా పుణ్యం. హరిహరాభేదాన్ని కూడా సూచిస్తున్నది. మరి తర్వాతనేమో ఇక్కడ ఈయనకు మీసాలు ఉంటాయి, ఇదో ప్రత్యేకం. అసలు దేవతలకు మీసాలు ఉన్నాయా లేదా అని పెద్ద చర్చ. ఉన్నాయనే మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే రాముడు అరణ్యవాసం చేసి రామలక్ష్మణులు వచ్చిన తర్వాత వాళ్ళకి భరతుడు పిలిచి క్షురకర్మ చేయించాడు.